వెల్కమ్ టు వాయిస్ ఫర్ నేషన్. టీటీడీలో అన్ని మతాలకు చెందిన ఉద్యోగులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో 1000 మందికి పైగా అన్య మతస్థులకు ఉద్యోగాలు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ప్రభుత్వాలు శాలకులు మారినా ఆ ఆనవాయితీని ఎందుకు కొనసాగిస్తున్నారని అన్నారు. అన్య మతస్థులను వెంటనే ఉద్యోగాల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. తన పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ఆయన తిరుమల వచ్చారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్లో ఇప్పటికే భూమి పూజ చేసిన స్థలంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని వెంటనే నిర్మించాలని బండి సంజయ్ కోరారు. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని, ప్రశాంత వాతావరణంలో జీవించాలని ఆకాంక్షించారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం అందరూ కలిసికట్టుగా ఉండాలని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో ధూపదీప నైవేద్యాలకు నోచుకోలేని పురాతన ఆలయాలను గుర్తించి టీటీడీ నిధులను కేటాయించి వాటిని అభివృద్ధి చేయాలని కోరుతున్నారని అన్నారు. కొండగట్టు అంజన్న, ఇల్లందుకుంట రామాలయం ఆలయాలకు నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని కోరారు. ఏంటంటే టీటీడీ దేవస్థానంలో దాదాపు 1000 మందికి పైగా ఇతర మతస్థులు. స్వామివారి మీద విశ్వాసం, నమ్మకం లేదు. హిందూ సనాతన ధర్మం మీద వారికి ఆలోచన లేదు. ఆ సనాతన ధర్మాన్ని కాపాడాలి, సనాతనానికి అనుగుణంగా వివరించాలని చెప్పి ఆలోచన వరకు లేదు. అటువంటి ఉద్యోగస్తులకు, అటువంటి వ్యక్తులకు టీటీడీలో ఉద్యోగాలు ఇవ్వడమేంది, వాళ్ళు ఇంకా కొనసాగించడమేంది? ఎప్పుడో ఒకసారి మార్పు జరగాలి. అరే గతం నుంచి ఉన్నారు వాళ్ళు, మేము ఏం చేయలేమంటే అది చేతకాంతనం అవుతుంది. నేను భానుప్రకాష్ గారు చెప్తున్నా, పాలక వర్గానికి నేను ఘాటుగా చెప్తున్నాను, ఇటువంటి పద్ధతి మంచిది కాదు. మీరు ఎంత అభివృద్ధి చేసినా, బయట భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించినా కూడా ఇతర మతస్థులు ఈ దేవాలయంలో ఉండడం వలన వాళ్ళ ఆచార వ్యవహార విషయంలో చాలా ఇబ్బందులు వస్తున్నాయి. అది బయటికి రాకపోవచ్చు. ఏదో సత్రం కాదు ఇది, అన్ని మతాలకు ఇవ్వడానికి ఏదో సత్రం కాదు. చాలా మంది అర్చకులు అని ఈ సనాతన ధర్మం మీద ఆధారపడిన ఉద్యోగాలక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి జీతభత్యాలు ఇచ్చుకుంటూ స్వామివారి మీద విశ్వాసం, నమ్మకం లేని వ్యక్తులను ఏ విధంగా మీరు ప్రోత్సహిస్తారు? గతం నుంచి వస్తున్నప్పుడు కూడా ఎక్కడో ఒకడ పురుష బిడ్డల వాటికి అరే నాకు ఆశ్చర్యం అనిపిస్తుందండి. ఇతర దేశాలకు దేశం సత్రంగా మారింది, తెలుగు రాష్ట్రాలు సత్రంగా మారింది. వాళ్ళకి ఆధార్ కార్డు ఇస్తాము, పాస్పోర్ట్లు ఇస్తాము, వాళ్ళకు రేషన్ కార్డు ఇస్తాము, వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇస్తాము, వాళ్ళకి పెన్షన్ ఇస్తాము. ఇతర మతస్థులకు టీటీడీలో ఉద్యోగాలు ఇస్తాము.